అవ్వా, నాన్న ఈరోజు నన్ను బడికి తీసుకుని వెళ్తానన్నాడు. స్నానం చేసొస్తా. అవ్వా, నేను బడికెళ్ళి బాగా చదువుకొని పెద్దయ్యాక పెద్ద డాక్టర్ని అవుతా. అప్పుడు నాన్నకు షుగర్ లేకుండా చేసేస్తా. సరేనా? నానా ముందు కూర్చోనా? వెనకెక్కు. కూర్చోండి. కూర్చో. అన్నా, ఏం కావాలి? ఇడ్లీ 2 ప్లేట్లు ఇడ్లీ. ఒరేయ్, గిన్నెలు కడిగేదానికి మనుషులు ఎవరు లేరురా? ఎవరైనా ఉంటే చూడురా. ఎప్పుడు డబ్బా అప్పుడు ఇచ్చేస్తాను రా. నాన్న బడికెళ్దామన్నా సార్ ఇక్కడికే వస్తారా? హలో అన్నా. ఏరా, వచ్చావా? వచ్చుండానన్నా. అక్కడే ఉండు. అలాగే అన్నా. హలో, ఇంకా రాలేదే అన్నా? వస్తాన్రా. అక్కడ ఎవరు లేరుగా? ఇక్కడ ఎవరు ఉండరన్నా. ఉమ్, అవును. ఉమ్, ఆ, వస్తున్నా. వచ్చే. వస్తుండవన్నా? పాపతోనే వచ్చావుగా? పాపతో వచ్చుండా. సార్ రాగానే ఆ. వచ్చేస్తాం. సరే అన్నా. ఏంట్రా, అక్కడికి వచ్చాక పాప ఏం గొడవ పెట్టేదిగా? పాప కథ నాకు వదిలేసే అన్నా, నేను చూసుకుంటాగా. నీకెంత డౌట్ ఉంటే అంత తాడు ముక్క ఓ ప్లాస్టర్ పట్టరన్నా. అంతేనంటావా? ప్లాస్టర్ ముత్తు కట్టించి కాళ్ళు చేతులు కట్టేసి డిక్కీలో పడేస్తాగా. అన్నా, అన్న మేలైందన్నా. నువ్వేమో ఇంకా రాకపోతివి. వస్తాన్రా, సార్ రావాలిగా. అయినా బాగా ఆలోచించుకున్నావు కదా. ఒక్కసారి పాపని ఇచ్చేస్తే మళ్ళీ కావాలంటే కుదరదు రోయ్. అన్నా, అది ఆడపిల్లన్నా. ఆడపిల్ల నాకెందుకన్నా? దీనమ్మ కనీసం నా మొహాన పడేసి వెళ్ళిపోయిందన్నా. అప్పుడే ఈ పిల్లను వదిలించుకుందాం అనుకున్నా. మా అమ్మ పన్నీలా. మరి ఇప్పుడు ఆ ముసలు దడ్డపడితే? ఆ ముసలిది ఈ మధ్య పోయిందిలేనా. అయినా ఆడపిల్లదేముందిలేనా. కొడుకైతే కడుపు కూడబెడతాడు, కనీసం తలకొరవైనా పెడతాడు. మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆడపిల్ల ఉందని ఎవరు పిల్లనీయడం లేదన్నా. అదే మగపిల్లడైంటే ఆ లెక్కే వేరు. సర్లే గాని త్వరగా వచ్చి అయ్యాల్సిందేదో ఇచ్చేయన్నా.
ఎక్కడికి వెళ్ళావే అన్నం కోసం వెళ్ళా నాన్న. దరిద్రపుదానా. పొద్దున్నే కదా తిన్నావు? నా కోసం కాదు నాన్న, నీకు షుగర్ ఉంది కదా, అయితే అందుకని నీకు ఆకలి ఎక్కువ అవుతుందని, టైంకి అన్నం పెట్టాలని అవెప్పుడు చెప్తూ ఉండేది. అందుకే వెళ్ళా నాన్న. డబ్బులు ఎక్కడమ్మా? పొద్దున హోటల్లో గిన్నెలు కడిగితే డబ్బులు ఇస్తానన్నారుగా, అక్కడికి వెళ్ళా. నాన్న ఫోన్ మోగుతోంది. మోగనిలే తల్లి.